యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం అండి లింగం యాదవ్ గారు. సో లింగం యాదవ్ గారు, 2023 ఎన్నికల్లో మీకు గుర్తుంది, మీరు ఇచ్చినటువంటి హామీ 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి హామీ ఇచ్చారు. మరి 2 ఏళ్ళు అవుతుంది దాటిపోయి, 1 సంవత్సరం కాదు 2 ఏళ్లలో కూడా మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఎన్ని? పైపెచ్చు అసెంబ్లీలో శ్రీధర్బాబు మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కష్టమే అని చెప్పడము, ప్రైవేట్ ఉద్యోగాలను చూసుకోవడము అని చెప్పడము, తర్వాత దీనికి కొనసాగింపుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అడపాదడప ఇక 1 సంవత్సరానికి కాదు ఇది 5 సంవత్సరాలకి అని మాట మార్చడము, వీటన్నింటినీ చూస్తూ కడుపు మండిన నిరుద్యోగ యువత రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే పోలీస్ జులుం చూపించి వాళ్ళ వీపులు పగలగొట్టడము, వాళ్ళని దూషించడము, వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడము. ఏంటి మీది కాంగ్రెస్ రాజ్యం, ప్రజాస్వామ్య రాజ్యం, ప్రజా పాలన అని చెప్తారు కదా, మరి ఎటుపోయింది నిరుద్యోగ యువతలకి? వాళ్ళు ఏం సమాధానం చెప్తుంది కాంగ్రెస్? గుడ్ ఈవినింగ్ అండి. మీకు రాజనీతి ప్రేక్షకులకు, ప్యానల్స్ పెద్దలకు డెఫినెట్ కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇవాళ అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయంతో పాటు ఇవాళ యువతకు కొలువులు వస్తున్నాయంటే కూడా అది ఒక కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిందే ఈ తెలంగాణ యువత. నీళ్లు, నిధులు, నియామకాలం అనే టాగులైన్ తోటి మరి 10 ఏళ్లలో తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ మనకు తెలుసు నీళ్ల పేరు మీద ఎంత అన్యాయం జరిగిందో ఇక్కడే మనం ఎన్నోసార్లు డిబేట్ చేసుకున్నాం. అదే విధంగా నిధులు ఏ విధంగా దూసుకున్నా అనేది కూడా మనం ఇక్కడే చర్చించినాం. ఇక ప్రత్యేకించి యువతకు కొలువులు వస్తాయని, కానీ కేసీఆర్ ఇంట్లో బిడ్డే ఓడిపోతే కొలువులు ఇచ్చారు తప్ప తెలంగాణ యువతని పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. ఇవాళ 10 ఏళ్లుగా తెలంగాణని మోసం చేసింది ఎవరైనా ఉండరు అంటే ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ పాలనలో జరిగింది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉద్యమం వల్ల చాలా మంది యువత తన యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కోల్పోయిర్రు. తెలంగాణ వచ్చిన తర్వాతనన్నా ఉద్యోగాలు వస్తాయంటే ఎక్కడ కూడా 10 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క రిక్రూట్మెంట్ చేయకుండా యువతల్ని, తెలంగాణ యువతి యువకుల్ని మోసం చేసింది కేసీఆర్. మనందరం చూసాం, ఎన్నోసార్లు ఇక్కడ కూడా డిబేట్ కూడా పెట్టినాం. ఇక్కడే ప్రవళికలు అనే అమ్మాయి చనిపోతే ఆనాడు కేటీఆర్ ఏమన్నాడు? క్యారెక్టర్ అసాసిన్ చేసిండు. ఉద్యోగం రాలేదని చనిపోతే క్యారెక్టర్ అసాసిన్ చేసిన దుర్మార్గులు గత పాలకులు. కానీ ఇవాళ ప్రజా ప్రభుత్వం సంవత్సర కాలంలోనే 75,000 ఉద్యోగాలు ఇచ్చింది. డెఫినెట్ కూడా ఇంకా కూడా ఇవ్వాల్సి ఉంది. డెఫినెట్ కూడా 2 ఏళ్లకి 70,000 ఉద్యోగాలు ఇచ్చిందని ఘనంగా చెప్పుకుంటున్నారు లింగం యాదవ్ గారు. మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి? ఈ రోజు మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? జాబ్ క్యాలెండర్ ఏమైంది? నేనే చెప్తున్నాండి. ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూడా ఇవాళ కొలువులు ఇవ్వాలి. ఇవాళ మీరు చూశారు, కావలసుకొని ఎన్ని ఆటంకాలు, ఏ విధంగా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా కుట్రలు చేసినా కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు యువత అమూల్యమైన సమయం 10 ఏళ్లు వేస్ట్ అయింది, ఈ ప్రభుత్వంలో అట్లా జరగకూడదు, సాధ్యమైనంత వరకు ఉద్యోగాలు ఇవ్వాలి, మన నోటిఫికేషన్లు ఇవ్వాలని ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, మెగా డిఎస్సి, పోలీసు, ఇవాళ అదే విధంగా విద్యుత్ సంస్థల ఉద్యోగాలు ఎక్కడ కూడా రేపు మీరు చూడండి, మళ్ళీ రేపు గ్రూప్ 3కి నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. అంటే ఒక్కొక్కటిగా ఈ ప్రజా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం యువతలకు, తెలంగాణ యువతి యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి. అందుకే ఇవాళ తెలంగాణ యువతకు కూడా ఒక భరోసా ఏర్పడింది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రజా ప్రభుత్వంలో మాత్రమే ఇవాళ తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం, విశ్వాసం ఇవాళ తెలంగాణ అంత నమ్మకం, విశ్వాసము తెలంగాణ యువతలో ఉంటే నిరుద్యోగులు ఎందుకండి రోడ్లెక్కి మిమ్మల్ని ప్రశ్నిస్తారు? మీరు అన్నారు కదా, నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్ తో మనం రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాము. నీళ్ళేమో ఏపీకి దారాదత్తం చేస్తున్నారు, నిధులేమో తీసుకెళ్లి ఢిల్లీలో సూట్ కేసులు అక్కడికి పంపిస్తున్నారు. ఇక నియామకాలు, మరి ఉన్న నియామకాలు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లము? ఇవి మరి ఏం చేయబోతున్నారు దీనిపైన అని ప్రశ్నిస్తేనేమో ఇవాళ ఈ పరిస్థితి ఉంది నిరుద్యోగులకి. అండి, నిరుద్యోగులు ఇవాళ డెఫినెట్ కూడా ప్రజా ప్రభుత్వంలో ఎవరైనా కూడా స్వేచ్ఛాయుతంగా మాట్లాడవచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారం ఎవరైనా కూడా వాళ్ళు డిమాన్స్ట్రేట్ చేయొచ్చు. ఇవాళ ప్రజా ప్రభుత్వం ఆ యొక్క అవకాశం కల్పించింది కాబట్టి ఆ విధంగా కనీసం వాళ్ళు అడుగుతున్నారు. మీరు 10 ఏళ్లలో ఎక్కడైనా చూసిరా అండి? కనీసం నిరసన చేయడానికి ధర్నా చౌక్ ఎత్తేసిన దుర్మార్గులు ఇందిరా పార్కులో వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ విద్య మీద ఎస్పెషల్లీ ఏ విధంగా ఇవాళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందనేది మనం దాన్ని అర్థం చేసుకోవాలి. కొంతమంది కావాల్సుకొని ఎవరైనా వాళ్ళకి ఏదైనా బీఆర్ఎస్ వాళ్ళ నాయకులు ఏదైనా ప్రోద్బలంతో చేస్తే దాన్ని ఎక్కడ కానీ ఇవాళ ప్రజా ప్రభుత్వం విద్య మీద గత 10 ఏళ్ల కంటే ఎక్కువ బడ్జెట్ ఇవాళ
కేటాయించింది ఎవరండి? ఈ ప్రజా ప్రభుత్వం కదా. ఇవాళ స్కూల్లో కాలేజీలలో కాస్మోటిక్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచింది ఈ ప్రజా ప్రభుత్వం కదా. ఒక కమిషన్, ఒక ఐఏఎస్ ఫార్మర్ ఐఏఎస్ తోటి విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఒక సమూలమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు తేవాలి. 10 ఏళ్లలో తెలంగాణ విద్యా వ్యవస్థ 20 సంవత్సరాలు వెనక్కపోయింది. నేను ఒక యూనివర్సిటీ స్టూడెంట్ గా చెప్తానండి, 10 ఏళ్లలో ఎన్ని యూనివర్సిటీలు రిక్రూట్మెంట్ చేసిరండి? మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ, ఆనాడు కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి పట్టుకొమ్మలు. మరి 10 ఏళ్లలో ఎంత రిక్రూట్మెంట్ చేసిరండి? చివరకు ఉస్మానియా యూనివర్సిటీ కూడా 10 ఏళ్లలో ఒక్కసారి కూడా విజిట్ చేయనటువంటి వ్యక్తి కేసీఆర్. ఇవాళ ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు పోయిరు. మొన్ననే మీరు చూశారు డెవలప్మెంట్, ఒక కన్స్ట్రక్టివ్ ఒక అక్కడ ఏర్పాటు చేయాలి, ఇక్కడ ప్రజలకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి, స్టూడెంట్స్ లకు వాళ్ళకు ఒక ప్రపంచ స్థాయిలో విద్యా ప్రమాణాలు అందించాలి ఉస్మానియా యూనివర్సిటీకి అని ముఖ్యమంత్రి గారు 2 సార్లు విజిట్ చేశారు. డెఫినెట్ కూడా తొందరలోనే యూనివర్సిటీల రిక్రూట్మెంట్ కూడా జరగబోతుంది. ఇవాళ మా కమిట్మెంట్ ఉంది ప్రభుత్వానికి, ఉద్యోగాలు డెఫినెట్ కూడా ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో దానికి అనుగుణంగా డెఫినెట్ కూడా ఉద్యోగాలు ఇస్తాం. దయచేసి మీ ద్వారా తెలంగాణ యువతకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి. డెఫినెట్ కూడా మీరు ఎవరు ఈ ఇతరుల ప్రోవోకాలకు, మీరు ప్రోద్బలాలకు మీరు గురిగాకండి. ఇది లింగమేధవ్ గారు కొంతమంది ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏంటి అని అంటే, మీ అగ్రనాయకత్వం కూడా కదిలొచ్చింది కదా 2023 ఎన్నికల్లోకి ప్రచారానికి వచ్చింది కదా. ఆ ప్రచారంలో మీ ఎన్నికల హామీలను వాళ్ళ నోటితో కూడా చెప్పించారు కదా. ఇదే అశోక్ నగర్లో అదే సెంట్రల్ లైబ్రరీ దగ్గర రాహుల్ గాంధీని నిల్చోబెట్టించి ఆయన ఈ ఉద్యోగాల గురించి ఏమి హామీ ఇచ్చారు, తర్వాత ప్రియాంక గాంధీ హుస్నాబాద్ లో ఆవిడ ఏం హామీ ఇచ్చారు, నిరుద్యోగ భృతి గురించి ఆవిడ ఏం మాట్లాడారు, ఇవన్నీ మళ్ళీ ఒకసారి వాళ్ళు రీకలెక్ట్ చేసుకోరా? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మనం ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలయ్యాయి అనేది వాళ్ళు ఏమి క్యాలిక్యులేట్ చేసుకోరండి? అండి, మొత్తం హామీల గురించి చర్చిద్దామంటే 10 ఏళ్ల పాలన గురించి మేము మాట్లాడదాం. నేను కేవలం నిరుద్యోగుల గురించే మాట్లాడుతున్నాను. నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి హామీల గురించే నేను అడుగుతున్నాను. రోజా గారు, నేను ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. నేను ఎక్స్క్లూజివ్లీ యువతకు ఉద్యోగాల గురించే మాట్లాడుతున్నా. ఎస్, మీరు అన్నట్టు కొన్ని చిన్న టెక్నికల్, ఎస్పెషల్లీ ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ అయితేనేమి, దానివల్ల ఇవాళ గతంలో ఇవాళ మొదటి రాష్ట్రం ఎస్సీ కేటగరైజేషన్ ఇంప్లిమెంట్ చేసిన దేశంలోనే మొదటి రాష్ట్రం తెలంగాణ. సో చిన్న దాని వల్ల డెఫినెట్ కూడా అవన్నీ కూడా రెక్టిఫై అవుతున్నాయి. తొందరలోనే యువతకు ఉద్యోగాలు వస్తాయండి. ఎవరు కూడా మీరు ఆవేశాలకు గురి కావద్దు. మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఇది ప్రజా ప్రభుత్వంది. మీరు ఇవాళ 10 ఏళ్లలో చూడండి, 10 ఏళ్లలో ఏనాడు కూడా మీరు యువకుల్ని పట్టించుకోలే. నిరుద్యోగులని మోసం చేసింది కేసీఆర్. పేపర్ లీకేజ్ చేసేసి మీరందరూ చూసిరు. ఇక్కడే గ్రూప్ 1 లో ఏ విధంగా పేపర్ లింగం గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది అని నేను అడుగుతుంటే, మళ్ళీ గత ప్రభుత్వం చేసింది, వాళ్ళు చేసిన తప్పిదాల గురించి మాట్లాడతారు. వాళ్ళు తప్పులు చేశారు కాబట్టే కదండి వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు, మీకు అధికారం ఇచ్చారు. మీరు చరిత్రని తెలియకుండా చరిత్ర గురించి నిర్మించలేరండి. మీరు వాళ్ళు చేసింది మాట్లాడి మేము ఇస్తున్నామని చెప్తున్నాం కదా. మీరు ఇచ్చినవి ఇక్కడ నిరుద్యోగ భృతి దాని సంగతి మాట్లాడదామా? ఎస్, డెఫినెట్ కూడా మాట్లాడదాం. నేను అదే చెప్తున్నాండి, అన్ని విషయాలు మాట్లాడదాం. ఇది ప్రజా ప్రభుత్వం. మీరు కలిసి ముఖ్యమంత్రి మంత్రులు నేరుగా కలుసుకోవచ్చు, మాట్లాడవచ్చు. వినడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఏం చెప్పినా కూడా వినడానికి సిద్ధంగా ఉంది. మా లక్ష్యం ఏకైక ఒకటే, ఇవాళ విద్యా వ్యవస్థని బలోపేతం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి, విద్యార్థులకు ఇవాళ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రజాప్రభుత్వం లక్ష్యం. దానికి అనుగుణంగా ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ముందుకెళ్తుంది. మీరు చెయ్యనిది ఇవాళ 11 సంవత్సరాల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏనాడు నిరుద్యోగులు పట్టించుకోలే. వాళ్ళు ఏం చెప్పారు? నిరుద్యోగుల గురించి మాట్లాడితే మీరు పీజీలు పిహెచ్డీ చేసి పకోడీలు అమ్ముకోండి, ఈ వాళ్ళు చెప్పిన మాటలు. బీఆర్ఎస్ ఏమో మోసం చేసింది. ఇవాళ ఇస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం కదా, మేము ఇస్తున్న ఉద్యోగాలు ఇంకా మాకు టైం ఉంది. డెఫినెట్ కూడా ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారం ఉద్యోగాలు ఇస్తాం. ఇవాళ మేము చూడండి, బడ్జెట్ కు మీరు ఎంత నిధులు పెట్టిరండి. 10 ఏళ్లలో మీరు నిధులు పట్టించుకురా? విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించారు. ఇవాళ దాని వల్ల పునర్నిర్మాణం జరుగుతుంది. ఇవాళ క్వాలిటీ స్కిల్ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు, స్కూల్స్ పెట్టేసి విద్యా వ్యవస్థని బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. చెప్పండి. ఒక్క నిమిషం రోజు గారు, 75,000 ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళ గురించి మీరు మాట్లాడు. 10 ఏళ్లలో ఒక ఉద్యోగం, 10 ఏళ్లలో మీకు సాధ్యంగా అంది. 2 సంవత్సరాలలో 75,000 ఉద్యోగాలు ఇచ్చాం. దయచేసి మీరు కానీ మీరు ఇచ్చినటువంటి హామీ ఏమిటి లింగం యాదవ్ గారు? మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి? 2 ఏళ్లలో మేము 75,000 ఉద్యోగాలు ఇచ్చామని గొప్పగా చెప్తున్నారు కదా. 1 సంవత్సరంలో కదా మీరు 2 లక్షలు ఇస్తామని చెప్పారు. దాని గురించి మాట్లాడరేంటి?
చేస్తండి. ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ 10 ఏళ్లలో మొత్తం కూడా వ్యవస్థనంతా కొలాప్స్ చేసింది కదా. అయినా కూడా మేము ఎక్కడ కూడా వెనక పోవట్లేదని చెప్తున్నాం. మీరు దాని గురించి ఇప్పుడు మనందరి బాధ్యత